రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయినగర్లో వైజయంతి యుద్ధ ట్యాంక్ వద్ద కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని సిరిసిల్ల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడేపు రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిలిటరీ కమాండింగ్ ఆఫీసర్ వి కృష్ణ, సుబేదార్ మేనేజర్ ఎస్ఎం సాగర్ సింగ్ హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని సాయినగర్ వైజయంతి యుద్ధ ట్యాంక్ వరకు ర్యాలీగా వచ్చి కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధం జరిగిన సందర్భాన్ని వివరించారు. जोहर 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 अमरवीर जोहर बोलो भारत माता की जय बोलो भारत माता की जय बोलो भारत जय जवान తల్లి ప్రేమ ఎన్నటికి తరగనిది చెరగనిది నా అస్థికలపై సమాధిపై జై ప్రతిధ్వనించే ప్రవహించే నార కోసమే మంగళదాయక జయ హే భారత ప్రతి సంవత్సరం 26 జూలైని మనం కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. గత 26 సంవత్సరాల నుంచి. సో కార్గిల్ అనేది రవీంద్ర గారు చెప్పారు, ఇది వీరబోట్ ఈ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్లో నేను కూడా పూర్తిగా ఆగస్టు వరకు ఆపరేషన్ ఏరియాలోనే ఉన్నాను. సో ఈ విజయ్ దివస్ ఈ విధంగా మన గవర్నమెంట్ జరుపుకోవడం అండ్ వాళ్ళ త్యాగాలను మరవకుండా ప్రతి సంవత్సరం జరుపుకోవడం చాలా హర్షణీయం. అండ్ రెండోది ఇక్కడ సిరిసిల్లలో మన రవీంద్ర గారు చూపిన సాహసోపేతమైన కార్యం అనేది చెప్పాలి. ఎందుకంటే వచ్చి సార్ మీరు రావాలండి, మీరు తప్పనిసరిగా వచ్చి కార్యక్రమం చేయాలన్నారు. చాలా తర్వాత చెప్పారు, నేను పర్టికులర్గా ఈ విజయంత ట్యాంక్ని తీసుకొచ్చామని చెప్పారు. ఇంత చిన్న ఊర్లో మన యొక్క ఇది మన ఆపర్చునిటీ. కాబట్టి దీంతో ఇంకొకటి మనకు అనుకూలంగా జరిగింది ఏంటంటే, అప్పుడు ఈ ఈవైన సుందరైన మొత్తం మురికివాడలు వర్షం పడితే చాలా ఘోరమైన పరిస్థితి ఉండే. అప్పుడు 40 ట్రాక్టర్లు సార్ 40 ట్రాక్టర్లు మనము పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఒక 3 నెలల పాటు మొత్తం దీని ఉన్నటువంటి మొరం ఏదైతుందో బ్రహ్మాండం మొరం తీసుకొని దాదాపు 25. నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ దేశాన్ని ప్రేమించుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి. ఒకవేళ భారతదేశం పోతే మళ్ళీ రాదు. అప్పుడు 1000 సంవత్సరాలు ముస్లింలు, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు ఏలేరు. అప్పుడు ఏదో అందరు కష్టపడి వచ్చింది. కానీ ఇప్పుడు అంతర్గత పోరున్నది, బయట నుంచి